వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. యథావిధిగా ఆయన విలేకరులు ఎదురు ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రెస్ మీట్ని ఆయన ఆస్థాన పత్రిక, ఆయన కరపత్రం సాక్షిలో దాదాపు 4 పేజీల పైనే కవర్ చేశారు. ఇంకా వేరే వార్తలు లేనట్టుగా మొత్తం ఆయనదే కవర్ చేసుకున్నారు. సరే, వాళ్ళ పేపర్ వాళ్ళ ఇష్టం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో భాగంగా తిరుమల కల్తీ నెయ్యి పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని, ఆయన దేవుడితో చెలగాటం ఆడుతున్నాడు అని విమర్శించారు. ఈ సందర్భంలోనే తిరుమల 7 కొండల వివాదాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. 7 కొండలు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికే చెందుతాయని జీవో తీసుకొచ్చింది తన తండ్రి రాజశేఖర రెడ్డే అని చెప్పారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు తిరుమల పరిధిలోనే ఉంటాయి, తిరుమల కిందకే వస్తాయని జీవో నెంబర్ 746, 747 తీసుకొచ్చారు. అప్పుడు ఇదే చంద్రబాబు ఆ జీవోలు రద్దు చేస్తానని ప్రకటించాడని విమర్శించారు. ఈ తిరుమల 2 కొండలు 7 కొండల వివాదం గురించి ఇప్పటి తరానికి, ముఖ్యంగా యువకులకు, వైసీపీ, టీడీపీ ఇతర పార్టీలకు చెందిన కుర్రాళ్ళకి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది 20 ఏళ్ల నాడు జరిగింది. 20 ఏళ్ల నాడు నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నా. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 2005లో ఒక వివాదాస్పద జీవో తీసుకొచ్చారు ఆయన. తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఉన్న కొండ, ఆలయ పరిధిలో ఉన్న మరో కొండ, ఈ 2 కొండలే తిరుమల అని, ఈ 2 కొండల పరిధిలోని 27.5 చదరపు కిలోమీటర్లే తిరుమల పరిధిలోకి వస్తాయి, మిగతా కొండలేవి కూడా తిరుమల కిందకి రావు అని జీవో నెంబర్ 338 తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. పైగా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. దీని మీద హిందువుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే తరతరాలుగా వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండల వాడు అనుకుంటాం, 7 కొండలు వెంకటేశ్వర స్వామికి సంబంధించినవే అనుకుంటాం. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2 కొండలే వెంకటేశ్వర స్వామి, మిగతా 5 కొండలు ఆయన కాదని జీవో తీసుకొచ్చింది. అనాదిగా మనం తిరుమల అంటే 7 కొండలు, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అని దేవదేవుడిని ప్రార్థిస్తారు హిందువులు. అలాంటి 7 కొండలను 2 కొండలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం మీద భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఉద్యమానికి దిగారు. దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసన వ్యక్తమైంది. 7 కొండలను 2 కొండలకే పరిమితం చేసి మిగిలిన కొండల్లో ఒక కొండ మీద చర్చి నిర్మించాలనే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వచ్చినాయి. దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది పీఠాధిపతులు, హిందూ ధర్మరక్షణ సమితులు వీళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం కూడా చేశారు. తిరుమల కొండల పవిత్రతను కాపాడాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రలు కూడా చేశారు. తిరుపతిలో ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ప్రజా వ్యతిరేకత తీవ్రమైన తర్వాత ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హిందువుల మనోభావాలకు తల వంచి 2007 డిసెంబర్లో, అంటే ఇంకో 2 ఏళ్లకే, 2005లో జీవో తెచ్చారు, 2007లో కరెక్షన్ చేసుకున్నారు. 2007 డిసెంబర్లో 7 కొండలు మొత్తం తిరుమల కిందకే వస్తాయని ప్రభుత్వం జీవో నెంబర్ 746 జారీ చేసింది. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఈ కొండలను 7 కొండలుగా పేర్కొంటూ మొత్తం 250 చదరపు కిలోమీటర్ల పరిధిలో 7 కొండల ప్రాంతాన్ని పవిత్రమైన క్షేత్రంగా గుర్తించారు. తిరుమల కిందకు వస్తాయని గుర్తించారు. అప్పటి నుంచి తిరుమల పర్వత శ్రేణుల మీద అన్యమత ప్రచారాలు లేదా ఇతర కార్యకలాపాలు సాగకుండా నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 7 కొండల జీవో రావడానికి ముందు ఏం జరిగిందో చెప్పకుండా 7 కొండల జీవో తెచ్చింది తన తండ్రే అని చెప్పడం చరిత్రకు మసిపోయటమే. ఆ రోజున 2 కొండలంటూ తప్పు చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఆ తప్పును సరి చేసుకుంటూ జీవో ఇచ్చారు. ఇప్పుడు ఆయన క్రెడిట్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. Like, share and subscribe to Rajaniti channel.